వచ్చే ముందు గౌరీశంకర్ గారు, ఇప్పుడు మీరు ముగ్గురు నాయకులు మాట్లాడింది విన్నారు. పాపం మనకి అదృష్టం కొద్దీ మంచి గెస్ట్లు ఉన్నారు ఈరోజు. ఉన్నట్టు కుల్లా ఒప్పుకుంటున్నారు. ఏ పార్టీలు కూడా పార్టీలు తప్పనే పరిస్థితి కూడా లేదు. అక్కడ కూడా వద్దాం, అసలు ఈ డబ్బు పెట్టండి ఎన్నికల్లో పోటీ చేయలేరు. దేవిప్రసాద్ గారు మంచి మాట కూడా ఏం చెప్పారంటే, పవర్లో లేకపోతే బయట ఉండలేని ఒక అనివార్య పరిస్థితి. 50 కోట్లు 60 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టి గెలిస్తే, ఓడిపోయినోడు ఎట్టకపోయినా అసలు అడగం, గెలిచినోడు కూడా వాడికి నియోజకవర్గంలో ఒక పని కాదు, లేదా నియోజకవర్గంలో ఒక కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులకు రాదు. ఈ 50 కోట్లు 60 కోట్లు కనీసం అంతవరకు సంపాదించుకునే అవకాశం కూడా ఉండదు. ఇది వాస్తవం, పచ్చి వాస్తవం. సో దీన్ని ఇక దానికి పథకాలు ఏంటి, లేకపోతే స్కీములు ఏంటి, కాంట్రాక్ట్లా లేకపోతే బాండ్లా, ఈ చర్చలోకి వెళ్ళట్లా. ఇంతవరకు దీన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఇందాక చరణ్ కొన్ని మాటలు చెప్పారు. పార్టీకి వచ్చే ఓట్లను బట్టి ఏమన్నా సీట్లు ఇస్తారా, ఓట్ల శాతాన్ని బట్టి ఏదో ఒక పద్ధతి. అసలు ఆ చర్చ ఎక్కడన్నా జరుగుతుందా? ఎవరి కోళ్ళు మేము ఖర్చు పెట్టట్లేదు, మా విధానాలు చూసి కేసీఆర్ గారిని చూసి బంగారు తెలంగాణ ఓట్లేశారు నాళ్ళంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇచ్చారు వాళ్ళు, లేదు మోడీ గారిని చూసి ఈ మాటలు చెప్పుకోవటమే కానీ కింద యాక్చువల్గా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా గెలిచే ప్రతి పార్టీ 50-60 కోట్లు ఖర్చు పెట్టకుండా, కనీసం రేసులో ఉన్న దానికి ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి ఉందా? ఏంటంటే ఒకటి, ఇక్కడ లీడర్ల తప్పు ఉంది, అదే ఓటర్లు కూడా తప్పే ఉంది. యూ కెనాట్ బ్లేమ్ ఓన్లీ ద లీడర్స్, ఓటర్స్ కూడా అలాగే తయారైపోయారు. ఓకే, ఇప్పుడు నేను 1978 నుంచి 1978 లో డెక్కన్ క్రానికల్ జాయిన్ అయినా. 1978 నుంచి 2019 వరకు కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ 44 years 45 years చేశాను. ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఎలక్షన్స్. అయితే నేను ఒకప్పుడు 80s లో నేను అనుకుంటా నిజామాబాద్ లో డి శ్రీనివాస్ గారు కండక్ట్ చేసేప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తే, అప్పుడు ఆ కాలంలో ఓటర్ స్లిప్ తో పాటు 100 రూపాయల నోటు అటాచ్ చేసి కిటికీలోకి వచ్చి వేసేవాళ్ళు ఓటర్ స్లిప్ తో పాటు. అప్పుడు ఇంట్లో డ్యూటీలో వెళ్ళిపోయారు టీచర్స్ లేకపోతే, అప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు ఉండేది, అదే పెద్దగా ఉండేది. మామూలుగా కార్యకర్తలకు భోజనాలు పెట్టేది. వేరే నార్త్ ఇండియా అటువైపు కానీ డబ్బులు పంచకపోతుండే, వాళ్ళు ఓన్లీ భోజనాలే ఎక్కువ పెడుతుండే. ఎలక్షన్స్ అయిపోయాయి, పర్టికులర్లీ ఆంధ్ర రీజన్ లో ఎక్కువ ఎలక్షన్స్ అయ్యాము. అక్కడ డబ్బులు పంచుడు ఒకటి, బంగారం ఇచ్చుడు కానీ రకరకాలుగా. యాక్చువల్లీ ఫస్ట్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కానీ కార్పొరేటర్ ఆ లెవెల్లో డబ్బులు పంచేది, డబ్బులు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండేది. రాజధానికి అసెంబ్లీకి పార్లమెంట్ కి వస్తే ఇప్పుడు ఎక్సైపోయిన పరిస్థితి, ఒక క్యాండిడేట్ డబ్బు ఉండాలి, వాడు కొంచెం నోన్ ఫేస్ ఉండాలి, అట్లా ఉంటేనే టికెట్ ఉంటాడు. గౌరీశంకర్ గారు, ఇది ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ 120 సంవత్సరాల చరిత్ర, 120-130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, దేశాన్ని స్వతంత్రం తెచ్చుకున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. లేదు బీజేపీ మాది ఎంతో ఒక సైద్ధాంతిక నిబద్ధత, కరుడుగట్టిన దేశభక్తి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటారు. లేదా బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసాం, వాళ్ళకి ఉద్యమ పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఈ నాయకులంతా, ఈ పార్టీలు కానీ పార్టీల అధినాయకులు కానీ లేకపోతే వీళ్ళు కానీ ఎప్పుడన్నా ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టేదాన్ని మార్చడానికి ఏమన్నా ఉందా? సరే బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ అనుకుందాం కాసేపు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఏనాడన్నా అరే ఇది మనల్ని మనం మోసం చేసుకోవటం, ఈ ఖర్చు పెట్టే ఎన్నికల్లో గెలిచి మన మొక్కలు చూసి ఓట్లేశారని చెప్పుకోవటం ఏంటి? నేను పచ్చిగా మాట్లాడుతున్నా ఇవాళ. మన మొక్కలు చూసి ఓట్లేశారని అని చెప్పుకోవటం ఏంటి అని అనుకోకుండా, ఇవాళ మళ్ళీ రేపు దేశంలో గెలిస్తే మోడీ గారిని చూసి ఓట్లేశారు అనుకోవటం, లేదా కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ గారిని చూసి, ఇది వాళ్ళు మోసం చేసుకోవటం కాదా గౌరీశంకర్ గారు? ముందు ఏమంటే ముందు వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి మామూలుగా ఎలక్షన్ క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ రాయలసీమలో కానీ ఇక్కడ కానీ మందు డబ్బులు పంచేది, 100 రూపాయలు 200 300 డబ్బులు పంచేది. అది పోయినాక అది కట్ చేసేసి ఏం చేశారు, గవర్నమెంట్ వాళ్ళే స్కీమ్స్, కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేశారు. డైరెక్ట్ ఫండింగ్, డైరెక్ట్ ఓటర్ కి డబ్బులు వచ్చేటట్టు, డైరెక్ట్ ఓటర్ కి వచ్చేటట్టు బియ్యం కానీ పప్పులు కానీ క్యాష్ కానీ పెన్షన్ కానీ ఏదో రకమైన క్యాష్ డైరెక్ట్ ఇచ్చారు. అయినా కూడా ఓటర్స్ ఎలక్షన్ బిఫోర్ మాకేంది, మీరు కరెక్టే, మీరు వచ్చినా తిరుగుతున్నారు, మాకేంది అన్నది పరిస్థితి. ఏమైందంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం క్యాండిడేట్ కూడా ఒక మామూలు ఒక అసెంబ్లీ ఎలక్షన్ అంటే 5 కోట్లు అవుతారా, 10 కోట్లు అవుతారా, పార్లమెంట్ ఎలక్షన్ 40 కోట్లు అయితే 20 కోట్లు అవుతారా, ఈ కోటాలో వచ్చేసి ఎందుకు ఖర్చు అవుతుందంటే పబ్లిసిటీ ఒకటే కాదు, డే టు డే మెయింటెనెన్స్. ఒకసారి ఒక క్యాండిడేట్ చూసాను,
వాడు మార్నింగ్ డబ్బులు ఇవ్వాలి, ఆఫ్టర్నూన్ డబ్బులు, లంచ్ కి డబ్బులు ఇవ్వాలి, డిన్నర్ కి డబ్బులు ఇవ్వాలి, మందుకు డబ్బులు ఇవ్వాలి. చెప్పాడు ఇప్పుడు ఆయన బూత్ కి రోజుకి 30,000 ఖర్చు అని చరణ్ చెప్తున్నారు ఇక్కడ. అంట బూత్ మేనేజ్మెంట్ ఇస్ క్రూషియల్. అయితే ఆల్ పార్టీస్ మనకు రీసెంట్ లో పోలింగ్ రోజు కాదు గౌరీశంకర్ గారు, పోలింగ్ రోజు అంత పోలింగ్ రోజు 20,000-30,000 ఇవాళ బూత్ మెయింటెనెన్స్ కి డైలీ. నాకు ఒక ఎలక్షన్ గారు కండక్ట్ చేస్తున్నారు. మన హనుమంతరావు కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మార్నింగ్ మా ఆయన దగ్గర వెళ్తే కూర్చున్నాము. ఆయన మామూలుగా డబ్బులు టేబుల్ మీద డబ్బులు పెట్టుకొని కూర్చున్నాడు. ఒక్కోడు వస్తా ఉన్నాడు. ఏమైంది సార్ నిన్న ఇచ్చినా కదరా నీకు డబ్బులు అంటే ఖర్చు అయిపోయింది సార్, ఛాయ్కి అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ కి అయిపోయింది, రాత్రి డిన్నర్ కి అయిపోయింది, బిర్యానీ తిన్నాం సార్ అయిపోయింది. అంటే ఇక హనుమంతరావు తెలుసు కదా ఈ కోపంగా వచ్చి ఏదో ఈ ఎలక్షన్ అయితే ఇంట్లో ఛాయ్ ఉంది, ఛాయ్ అన్నం కూడా ఉండుకోరు ఆరమేదో అని తిట్టుడు స్టార్ట్ చేశారు. ఇక అట్లా పరిస్థితి చేసింది. ఏంటంటే వీ షుడ్ గెట్ లాట్ ఆఫ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. దిస్ షుడ్ బి స్టింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఈ డబ్బులు ఎవరైనా పెట్టేసంటే ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ టైం మనకి ఒక 5 మళ్ళీ కండక్ట్ చేయకుండా ఉండేటట్టు ఏదైనా సీరియస్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కష్టము. అండ్ సెకండ్ థింగ్ ఫ్లోర్ టాకింగ్. ఒకప్పుడు 1967-68 లో అప్పుడు ఆయరామ్ గయారామ్ అని పాపులర్ స్లోగన్ వచ్చింది. గయారామ్ అని ఒక ఎమ్మెల్యే ఉండే 15 రోజుల్లో 3-4 పార్టీలు మారాడు. అప్పటి నుంచి గయారామ్ బాబు ఒక ఇక్కడ ఉండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను అనౌన్స్ చేశాడు, గయారామ్ ఆయారామ్ అన్నాడు. గయారామ్ జాకే ఆయారామ్ వాపస్ పార్టీ మే ఆగే అన్నాడు. అది పెద్ద పాపులర్ అయిపోయింది. ఆయారామ్ గయారామ్ ఫ్లోర్ టాకింగ్ రాత్రి గయారామ్ ఉంది అతను ఎమ్మెల్యే పేరు ఆయరే అన్నాడు. కాబట్టి ఇది రాత్రి అది ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేస్ కి ఎవరైనా ఎలక్ట్ అయినా ఉండాలి, రూలింగ్ పార్టీలో ఉంటే మనకు విలువ ఉంటది. సంపాదించుకుంటే కాపాడుతుంటారు. మనకి ఎవరు మన తెలుగు రాడు. అందుకని రూలింగ్ పార్టీలో ఉంటే